నమస్కారం. రామారావు గారు, వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి అంటే ఇవాళ ఎమ్మెల్సీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అండ్ మాజీ మంత్రి పేర్ని నాని గారు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి పేర్ని నాని గారు అయితే నార్మల్గానే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ స్క్రిప్ట్ ఫాలో అయిపోయారు. అంటే స్క్రిప్ట్ అని ఎందుకు అంటున్నారంటే ఆయన మాట తీరులో ఒకలాగే ఉంటుంది అన్న పాయింట్ తప్ప ఎవరు రాసిచ్చారని కాదు. ఇక బొత్స సత్యనారాయణ గారు అయితే పవన్ కళ్యాణ్ని విమర్శించాలో లేదంటే పొగడాలో తెలియక పాపం ఆయన గబ్బర్ సింగ్ లాగే ఉన్నాడు అంటూ అన్యాపదేశంగా పవన్ కళ్యాణ్ చేసిన పని పొగుడుతూ వెళ్ళిపోయారు. అంటే మొట్టమొదటిసారి నేను మంత్రి అయినప్పుడు ఏదో చేసేద్దాం అనుకున్నాను, కానీ మంత్రి అయినంత మాత్రం నేను చేయడానికి లేదు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఏదో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆయనకి సపోర్ట్గా మాట్లాడారు. కాస్త షాకింగ్గా ఉంది. దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి రామారావు గారు? ఒక విషయం అండి, పవన్ కళ్యాణ్ గారి అంశం చూస్తే గతంలో రకరకాల స్టెప్స్ తీసుకున్నారు. ఆయన మొదట్లో నేను చేగువేరా అభిమాని అని కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలకు వివరించినటువంటి వాటి వాస్తవం. తర్వాత తన తండ్రి గారు అయినటువంటి వెంకట్రావు గారు హేతువాది, మాది హేతువాది కుటుంబం, ఏదైతే దేవుడికి దీపారాధన చేస్తే దాంట్లో కూడా సిగరెట్ ముట్టించుకున్నటువంటి మేము హేతువాదులు అని చెప్పారు. మరి లేటెస్ట్ గా చూస్తే సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ముందు పెట్టడం, అట్లాగే విజయవాడ కనకదుర్గమ్మ మెట్ల దగ్గర శుభ్రం చేసినటువంటి ఎపిసోడ్ చూసాం. మరి అట్లాగే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆపసొప్పలు పడి ఆయన చంద్రబాబు గారు ఏదైతే టాస్క్ ఇచ్చారో దాన్ని పూర్తి చేసినటువంటి విధానం కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారికి నిర్దిష్టమైనటువంటి లక్ష్యం కానీ, నిర్దిష్టమైనటువంటి విధానం కానీ, నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కానీ, ప్రజలకు నిర్దిష్టమైనటువంటి కమిట్మెంట్ స్టాండ్ మీద నిలబడేటటువంటి తత్వం లేదు అనేది పేర్ని నాని గారు చెప్పినా, బొత్స సత్యనారాయణ గారు చెప్పిన ఎప్పుడైనా కూడా మా పార్టీ స్టాండ్ అదేనండి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఏదైనా సరే స్థాపించేది దేనికండి? ప్రజల్లో ఎన్నికల్లో పోటీ చేసి ఆ యొక్క బల నిరూపణ కోసం పార్టీ స్థాపిస్తారు. అయితే ఏదైతే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితికి అర్థం ఏంటి? మరి అదే పవన్ కళ్యాణ్ పార్టీ 2019వ సంవత్సరం వచ్చేటప్పటికేమో సొంతంగా పోటీ చేసి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి మీరు చెప్తున్నారా, ఆయన వ్యవహార శైలి గురించి చెప్తున్నారా, లేదు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉండి ఈ 6 నెలల్లో ఏమేమి జరిగాయో వాటిని బేస్ చేసుకుని చెప్తున్నారా? అంటే ఆయన ఇప్పుడు వస్తున్నానండి, దానికే వస్తున్నాను. ఇప్పుడు విషయం ఏంటంటే బేసిక్ గా మనకి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేచర్ ఏంటనేది చెప్తూ ఆయన చేసినటువంటి పార్టీ యొక్క విధానాలు తీసుకొస్తూ, తర్వాత ఏదైతే 2019 తర్వాత ఇప్పుడు 2024 చూసాం కూటమిని మొత్తాన్ని కలవలిపి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి విధానానికి నేనే ముందు నడిపానని చెప్పినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్న తర్వాత ఒక బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి విషయంలో, హోంశాఖ విషయంలో. ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి. మరి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి పబ్లిక్ గా చెప్పేశారంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది, ఎక్స్టర్నల్ పాలిటిక్స్ ఇంటర్నల్ పాలిటిక్స్ అనేది మనం ఉంటే ఎక్స్టర్నల్ గా వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలేమో పత్రికాముఖంగా బహిరంగ సభలో చేసేటటువంటి అంశాలు ఒక రకంగా ఉంటే ఇంటర్నల్ ఇన్స్ట్రక్షన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్, ప్రజలను మేనేజ్ చేసే విధానంగా కనిపిస్తుంది తప్పితే మరొకటి కాదనేది మాత్రం వాస్తవం. ప్రజలను మభ్యపెట్టడం, మీడియాని దృష్టి మరల్చడం, అట్లాగే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తాపత్రయపడుతున్నారు తప్పితే ఇంకోటి కాదు. ఇప్పుడు 6 మాసాలు అయింది ప్రభుత్వం వచ్చి. నిన్న ఆ యొక్క ఓటను సీజ్ చేసినటువంటి ఓటను హుటాహుటిని తెలుసుకొని ఈయనొచ్చి క్లెయిమ్ చేసుకున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. 6 నెలల తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే తమ వైఫల్యం ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటుందని సిస్టమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను గ్రామాల్లో చీల్చి చెండాడారు. రేవ్ ప్రైస్ షాప్ కానించి ఏదైతే ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానించి విఓఏలు కానించి అన్నిటిని మార్చుకొని తమ వ్యక్తులు నియమించుకొని ఏదైతే రేషన్ బియ్యం ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే కానీ ఆ యొక్క పార్టీ నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ ప్రమారమి రోజు చూస్తా ఉంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 30 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు ఈ యొక్క బ్లాక్ మనీ నడిపిస్తున్నటువంటి విధానం వాళ్ళు కలెక్షన్ లో ఉన్నారు. ఇటువంటి విషయాన్ని వాళ్ళందరూ కూడా తెలుసు కింది నుంచి పైదాకా. అసలు లేటెస్ట్ గా బెల్ట్ షాపులకు కూడా ఎమ్మెల్యేలు ఏదైతే గ్రామాల వారీగా ఒకరు షాప్ ఇచ్చి డిపాజిట్లు కట్టించుకొని ఆ షాపుల మధ్య సమన్వయం చేసి వాళ్ళు ఒక లేఖలు కానీ లేకపోతే రికమెండేషన్ ఇస్తున్నటువంటి విధానాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం.
ఇదంతా కూడా భయంకరంగా జరుగుతూ ఉంది. శాండ్ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఇసుక కూడా ఉచిత ఇసుక అని చెప్పి మొదట మభ్యపెట్టి ఏదైతే డంపింగ్ చేసినటువంటి ఇసుకను మొత్తం కూడా పళ్ళగొట్టినటువంటి టీడీపీ నాయకులు అదంతా కూడా వైసీపీ మీద నెపం మోపడం, ఏదైతే ఉచిత ఇసుక అని చెప్పి అబద్ధాలు చెప్పినటువంటి అంశం కూడా ప్రజలంతా కూడా గమనించారు. మరలా దాన్ని పేరుకొని ఏదైతే జమిలీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేటప్పటికి మోడీ గారు ఏదైతే అనౌన్స్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మరలా 3 సంవత్సరాలకు ఎన్నికలకు వస్తే మనం జనంలో ఉండాలని చెప్పి ఇసుక విధానాన్ని మరలా కొంత మార్చుకొని ఏదైతే టైర్ బండ్లు ట్రాక్టర్లకు ఉచితం ఎత్తుకోవచ్చు అని చెప్పడం. అట్లా గ్యాస్ సిలిండర్ల విషయం అసెంబ్లీ సాక్షిగా మనోహర్ గారు క్లియర్ గా చెప్పారు, ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి మేము గ్యాస్ సిలిండర్లు ఉచితంగా దీపం పథకం కింద ఇచ్చేటటువంటి స్థితి లేదు అని అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి జమిలీ ఎన్నికలు అని చెప్పి చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి రాగానే మరలా ప్లేట్ మార్చారు, మరలా సిలిండర్లు ఇస్తా ఉన్నారు. అది కూడా అరకొరగా రకరకాల నిబంధనలు. ఇదంతా కూడా ఇవ్వలేదని తప్పుపట్టాలా, ఇస్తున్నారని తప్పుపట్టాలా? ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఒక సిలిండర్ అయితే ఇచ్చారు కదా ఇప్పుడు దీపావళికి. నేనేమంటున్నానంటే ద్వంద్వ వైఖరి గురించి చెప్తున్నా. మీరు ఒక విషయం అడిగారు పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ మీద, ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క స్టాండ్ గురించి మీరు వేసిన ప్రశ్నకి ద్వంద్వ విధానాలకి నేను ఆన్సర్ చేస్తున్నాను జస్ట్ అంతే. ఇప్పుడు ఏంటంటే విషయం చూడండి, మీరు బీసీలందరూ కూడా ఒక మధ్య పెట్టారు 50 సంవత్సరాలకే బీసీలందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పి కాదు. ద్వంద్వ ప్రమాణాలు అన్నటువంటి పాయింట్ కూడా కాదు. ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ భేటీ, అలాగే గతంలో శాంతి భద్రతలు, ఈ రోజు నిన్న జరిగినటువంటి ఈ పీడిఎస్ బియ్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన దాని మీద మన చర్చ. వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది, హామీలు ఏమిచ్చారు, ఏం అమలు చేస్తున్నారు అన్నది అది రోజు మనకి నాన్ స్టాప్ నడుస్తూనే ఉంటుంది, అదేం పెద్ద ఇష్యూ కాదు. బట్ ఈ రోజు ఉన్నటువంటి దానికంటే శాంతి భద్రతలు అన్న దాని మీద ఆల్రెడీ మీరు కంప్లైంట్ ఇచ్చున్నారు. పీడిఎస్ బియ్యం వచ్చేటప్పటికి ఇంటి వద్దకే వెహికల్స్ జగనన్న ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వంలో నడిచింది. అదంతా కూడా ఏదైతే గృహాల దగ్గర తీసుకొని పీడిఎస్ బియ్యము వాళ్ళు వినియోగించుకున్నారు. ఈ రోజు ఆ వాహనాలను కూడా డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం కాదు. అట్లాగే ఈ యొక్క సిస్టమ్ ని మీరు ఏది కూడా మంచిగా నడిపించడానికి ముందుకు రావాలి తప్పితే ఈ యొక్క సిస్టమ్ లో ఉన్నటువంటి లోపాలను సరిచేయాలి. కానీ మళ్ళీ 6 నెలల తర్వాత కూడా పీడిఎస్ బియ్యము 1000 టన్నులు ఇతర దేశాలకు పోతుందని చెప్పి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో దాన్ని మరలా కూడా ఏదో ఒకటి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద నెట్టాలని ప్రయత్నం చేయడం అనేది మనకు ఏమాత్రం సబబు కాదని నా యొక్క కంటెంట్ అండి, నా యొక్క డిమాండ్ కూడా ఇది. కరెక్ట్ రామారావు గారు, ప్రభుత్వం మాట్లాడాలి. ఎస్ అదే చెప్తాను. ఇప్పుడు మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా సీజ్ చేసినటువంటిది. గత 5 నెలల క్రితం గోడౌన్స్ లో ఏదైతే స్టాక్ ఉందో దాన్ని బయటికి తీశారు, అక్రమంగా నిల్వ ఉంచింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు షిప్ లో వెళ్తున్నది కళ్ళ ముందు మనకి స్టాక్ కనిపిస్తుంది. పేపర్ మీద ఉంది అంటే మేబీ అది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనే ఛాన్స్ ఉంది. ఈ వ్యవస్థకి ఎవరు శ్రీకారం చుట్టారండి? బెల్ట్ షాప్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మద్యమం ఇప్పుడు ఎన్టీ రామారావు గారు టైంలో ఈనాడు పత్రిక కలిసి మద్య విధానం తీసుకొచ్చారు. పీడిఎస్ బియ్యం విధానం కూడా అదే విధంగా అన్నమాట. ఎవరు తీసుకొచ్చారు? ఇదంతా కూడా బెల్ట్ షాప్ సిస్టమ్ ఎట్లా పుట్టిందో పీడిఎస్ బియ్యం కూడా ఇదంతా కూడా చంద్రబాబు మానసిక పుత్రికలు. ఈ యొక్క పథకాల్లో అవినీతి పరంగా ఏ విధంగా డబ్బులు తీయాలనేటువంటి అంశంలో ఈ యొక్క వ్యవస్థను మేనేజ్మెంట్ చేయాలనేటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వచ్చింది. ఒక్క 5 సంవత్సరాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందనేది గుర్తు చేసుకోవాలండి. 1983లో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్నిసార్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఎంత రోజు రాష్ట్రంలో ఈ విధానాలన్నిటికీ ఎవరు బాధ్యత